భారత జట్టు ఈరోజు నిజంగా చాలా అదృష్టం చేసుకుందనే చెప్పుకోవాలి. అయితే భారీ స్కోర్‌ను టార్గెట్‌గా ఆసీస్ జట్టు భారత్ ముందుంచింది. భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో. అయితే ఈ క్రమంలో భారత జట్టు ఆటగాళ్ళందరూ తడబడ్డారు అన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఆఖరిలో వచ్చిన టైలెండర్‌లో ఆకాష్‌దీప్‌తో పాటుగా జస్‌ప్రీత్ బుమ్రాలిద్దరూ కూడా వరుస బౌండరీలు బాది కరెక్ట్‌గా 246 పరుగుల ఫాలో ఆన్ మార్క్‌ను అందుకున్నారు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఆ వరుసగా 2 బౌండరీలు బాదడంతో మొత్తం డ్రెస్సింగ్ రూమ్ అంతా హడావిడైపోయింది. ఎందుకంటే ఫాలో ఆన్ నుంచి భారత్ బయటపడడం అంటే ఆల్‌మోస్ట్ ఓటమి నుంచి బయటపడటమే. ఈ క్రమంలో ఏం జరిగింది అనేది గనక చూసుకున్నట్టయితే, ఆకాష్‌దీప్ అదరగొట్టే సిక్స్‌లు బాదింది మరి ఇంకెక్కడో ఎవరి బ్యాట్‌తోనో కాదు. అచ్చంగా మన రన్ మెషిన్ మన సూపర్ డూపర్ బ్యాట్స్‌మన్ అయిన కింగ్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే అంత అద్భుతమైన సిక్స్‌లను బాదాడు. అయితే గతంలో ఒకసారి విరాట్ కోహ్లీ ఆకాష్‌దీప్‌కు అదిరిపోయే బ్యాట్ ఇచ్చాడు. అయితే ఆ బ్యాట్ నీకోసమే అంటూ తన సిగ్నేచర్ కూడా చేసిచ్చాడు. అప్పటినుంచి ఆ బ్యాట్‌ను తను చాలా సెంటిమెంట్‌గా వాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ సమయంలో భారత జట్టు గెలవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఈ బ్యాట్ వాడక తప్పదు అనుకున్న ఆకాష్‌దీప్ విరాట్ కోహ్లీ బ్లెస్సింగ్స్ అనుకుని ఇక బ్యాట్‌తో విజృంభించాడు. ఇక అనుకున్నదే తరువైనట్టుగా విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ బ్యాట్ చాలా అద్భుతంగా ఆకాష్‌దీప్‌కి పనిచేయడమే కాదు, భారత్ జట్టుని ఓటమి నుంచి గట్టెక్కించేసింది.